అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఎలక్షన్లో కుట్రలు అనేటి ఇప్పటి వరకు ఈ సంస్కృతి అనేదే లేదు. మరి ఇక్కడ ఎందుకని తయారైందో కొత్త సంస్కృతి ఒకటి తయారైంది. ఈ రిజల్ట్ చూసిన తర్వాత అనవసరమైన బాలయ్య అనే వ్యక్తి ముసలాయన ఆయనకు సంబంధించిన ఇళ్ళు డ్యామేజ్ చేయటంలో కారణం ఏమిటో మరి తెలియదు. కానీ ఇది మాత్రం చాలా బ్యాడ్ సంస్కృతి. కాబట్టి ఇది ఎవరైతే చేశారో వాళ్ళు ఖచ్చితంగా దాని ఫలితాన్ని అనుభవించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బహుశా వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఇది వాళ్లే ఇది నేర్పించడం అంటూ జరిగింది. ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదు. అది తెలుసుకోకుండా ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. కాబట్టి మేము జిల్లా సంబంధించిన అందరూ ఓడిపోయిన ఎమ్మెల్యేస్ అందరం కూడా మేము మళ్ళా ఒక విజిట్ చేస్తాము. ఖచ్చితంగా ఇక్కడ జరిగిన నష్టాన్ని అది వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళ వాళ్ళ లీడర్స్కి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే విధంగా మేము తెలియపరిచి ఈ విధంగా వాళ్ళు బుద్ధి చెప్పుకునే పరిస్థితి కూడా ఏర్పడాల, సరైన ఆలోచన శక్తి ఉండేవాళ్ళైతే. కాబట్టి ఇటువంటిది ఈ సంస్కృతిని ఇటువంటి ఇక్కడ రైజ్ కాకుండా ఖచ్చితంగా వీటికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉండేటట్టు. Incubation Center, Interactive Sessions, Nikkei++ Grade University, KL, deemed to be University. ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఆదిమూర్తి పురంలో, అంటే ఇది కొండాపురం మండలం కిందకు వస్తుంది. ఆ గ్రామంలో ఇప్పుడు ఇక్కడ బాలయ్య గారి కుటుంబం దగ్గర ఉన్నాము. ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినటువంటి కార్యకర్తలు, నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా కొన్ని దగ్గరలో ఈ తరహా ధోరణులు జరిగినాయి. మరి ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి కూడా మీరంతా అండగా ఉండండి, ఎక్కడైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేయడం కానీ నష్టపరిచినారో వారందరికీ కూడా పార్టీ నుంచి సపోర్ట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో స్వయంగా నేను ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే వాళ్ళ వల్ల మన వాళ్ళు బాధపడి ఉంటారో అలానే మన కార్యకర్తలు, మన నాయకులకి భరోసా కల్పించేలాగా తప్పకుండా నేను అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తాను. వారందరికీ కూడా నా మాటగా చెప్పండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ విధంగా కొంత ఆస్తి నష్టం జరిగిన వాళ్ళకి ఆయన స్వయంగా సంతకం చేసినటువంటి చెక్కుల్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఆదిమూర్తిపురంలో ఈ బాలయ్య గారి ఇంటి దగ్గర ఆయన కాంపౌండ్ వాళ్ళని అనవసరంగా గ్రామాల్లో అది ఆర్థికంగా కూడా చూడలేము, పరువు ప్రతిష్టతో కూడా చూసుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి సుమారుగా 40-45 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చిందని మొదటి నెల రోజుల లోపలనే వారికి ఓట్లేసి గెలిపించింది ఎందుకు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నది ఆలోచించుకోకుండా ఈరోజు దౌర్జన్యంగా ఈ విధంగా కాంపౌండ్ వాల్స్ కానీ ఇల్లు కానీ పగలగొట్టాలని ముందుకు రావడం, పగలగొట్టి చూపించడం ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితులు. సో దీనికి సంబంధించి బాలయ్య కుటుంబానికి 1 లక్ష రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. ఆ చెక్కుని నేను, పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఈరోజు ఆ కుటుంబం దగ్గరికి వచ్చి వారికి ఆ భరోసా కల్పిస్తూ ఆ 1 లక్ష రూపాయల చెక్కుని కూడా ప్రజలంతా కూడా ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయడం కానీ ఆ పార్టీకి మద్దతుగా నిలబడడం అన్నది సహజం. నియంతృత్వం అయితే ప్రజలందరూ కూడా ఒకే దగ్గర ఉండాలి. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీ కూడా వాళ్ళు సానుభూతి పరులు ఉంటారు. మరి ఏ పార్టీకి ఇష్టమైన వాళ్ళు ఆ పార్టీకి పనిచేస్తారు. ప్రజలందరినీ కూడా మెప్పించి అందరినీ కూడా ఆ ప్రభుత్వం ఆ పార్టీ వైపుకి ఆకర్షించుకోవడంలో తప్పులేదు. కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసినప్పుడు రేపటి రోజున ఒకటి ఉంటుందనేది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా వీళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చినారో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలే కానీ అదేవిధంగా బాధ పెట్టిన వాళ్ళ మీదనే కేసులు పెట్టడం కానీ ఆ బాధ పెట్టిన వాళ్ళు అక్కడ మహిళలు, పిల్లలు అందరూ ఉన్నా కూడా వారు చేసినటువంటి ప్రవర్తన కానీ అవన్నీ కూడా చెప్తా ఉంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. సో దీనంతా కూడా తప్పకుండా పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతమనే కాదు ఎక్కడైనా కూడా ఇలాంటి పరిస్థితులు కనుక తలెత్తితే మొదట్లో కొన్ని చూసి చూడకుండా మాకు చేతనైనంత వరకు చేస్తాం. ఆ తర్వాత ఇదే విధంగా కనుక రిపీట్ అయితే మాత్రం తప్పకుండా
దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనో అందరం కలిసి మాట్లాడుకొని తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఆ సంబంధిత వ్యక్తులకు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే ఈ విధంగా ప్రవర్తించినారో వారందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుతోనే ఇవి పూర్తిగా కొన్ని సంవత్సరాల పాటు ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఏదైతే ఎదుటి వ్యక్తులు మనం అవమానించినామో అవన్నీ కూడా కొన్ని సంవత్సరాల పాటు గుర్తుంటాయని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, 10 మందికి మంచి చేయాలా, పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిట్ కావాలా, మీరు గుడ్ గవర్నెన్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకు ఆ రోజు ఆయన సూచించడం జరిగింది. అదే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మంత్రులు ఎలా చెప్తా ఉన్నారంటే పచ్చబెల్ల పెట్టుకుపోయినోడికి అది న్యాయమైన అన్యాయమైన పనులు చేయండి అని చెప్పే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా వారికి ఉన్నటువంటి తేడా. మరి అందరూ కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.